నరులకుండే బలహీనత ఏమిటంటే ఉన్న సమయాన్ని వాడుకోకుండా సమయమంతా పోయాక అప్పుడు వెర్రికేకలు వేస్తాం, గట్టి గట్టిగా అరుస్తాం, ఉపవాస ప్రార్థనలు మొదలు పెడతాం. తెలుగులో కూడా సామెత ఉందిగా, చేతులు కాలాక. అంటే అర్థం ఏమిటంటే మనం ముందే జాగ్రత్త పడాలి అని. ఇక్కడ మీరు ఆగి ఆలోచిస్తే ఆయన సమీపంగా ఉండగా సమయాన్ని గమనించి నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేశావా? సమయాన్ని గమనించి ఆయన ఇక్కడ అందుబాటులోనే ఉన్నాడు. అక్కడ అంటున్నాడు, దాటిపోతే ఇక దాటిపోయినా నువ్వు ఎంత మొరబెట్టినా వ్యర్థమేగా. అంటే ప్రతిసారి ఆయన నీకు సమీపంగా వస్తాడు. అది ఎక్కడ వస్తాడో తెలుసా? నిజముగా ఆయన మొర్ర పెట్టేవారు ఎక్కడైతే ఉంటారో, ఎవరైతే ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారో, ప్రార్థన ఆలకించువాడు ఎవ్వరికీ దూరంగా ఉండడు. ఆయన ప్రార్థన చేసే గుంపు కానీ, ప్రార్థన చేసే వ్యక్తులు చేతులెత్తడం కానీ, అయ్యా అని కేకవేయడం కానీ, పరిశుద్ధుడా అని ప్రారంభించగానే ఆయనట మనకు సమీపంగా ఉంటాడు. ఎన్నోసార్లు ఈ వాక్యం విన్నాం. ఆ సమయం ఉండగానే మనం చేయాల్సిన పనులన్నీ చేయాలట. అంటే అర్థం ఏమిటి? కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే విలువైన సమయం పోగొట్టుకొనుట అనే దానికి అర్థం అవసరమైన దాన్ని సూటిగా చెప్పలేం. దానికి ముందు వ్యర్థమైన పదాలు, కార్యక్రమాలు, ఆలోచనలు చేస్తాం. అప్పుడప్పుడు మన వాళ్ళు ఏమంటారో తెలుసా? అసలు వచ్చిన పని ఏమిటో చెప్పయ్యా అంటారు. అంటే అర్థం ఏమిటి? వచ్చిన పని ఒకటి, నువ్వు మాట్లాడే తీరు వేరొకటి. అంటే దాన్ని నువ్వు పొందుకునే టైంలో పొందుకోకుండా సమయాన్ని పాడు చేసుకోవడం. ఈ మాటలు ఎందుకు ఇంతగా తేటగా చెప్పబడుతుందంటే, దేవుడు ఎవ్వరికి కార్యం చేయకుండా వెళ్ళిపోడగా, ఆయన ఎవరికైనా కార్యం చేయగలిగిన వాడు. మరి ఆయన దగ్గర మోకరించినప్పుడు చెప్పవలసిన సమయంలోనే వేడుకోవలసినవన్నీ వేడుకుని ఆయన చెప్పగలుగుతున్నావా? కానీ దేవుడు సమయం ఇచ్చిన దానిని దుర్వినియోగం చేసుకుంటూ, కాలయాపన చేసుకుంటూ వ్యర్థమైన పదాలు మాట్లాడుతూ ఉంటారు. బైబిల్లో మత్తయి సువార్తలో కూడా యేసుదేవుడు ఒక మాట అన్నాడు, మీరు విస్తరించి మాట్లాడడం వలన మీ ప్రార్థన ఆలకించబడుతుంది అనుకుంటే భ్రమ. విస్తరించి మాట్లాడడం వలన అంటే అర్థం ఏమిటి? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనసు పగలగాని ఆ మోగ వేదన, గుండెల్లోని బాధ సూటిగా నీ చెప్పగలగాలి. కానీ దానికి ముందు మనిషి ఏదేదో చెప్పడానికి, ఏదేదో మాట్లాడటానికి ఇష్టపడతాడు. అంటే సాతాను ఎంత తెలివిగలవాడంటే నిన్ను ప్రార్థన తీసుకుని వస్తాడు, ప్రార్థన అవసరాలు నీ చేతిలో పెడతాడు, గుండెల్లో బాధ ఉంటుంది. మరి సమయం ఉండగానే ఆయన దగ్గర మొరపెట్టే టైంలో ఆయన దాటిపోక మునిపే ఒక క్షణం చెప్పాల్సినంత ఆయన పాదాల మీద పడి ఏడుచుకుంటూ చెబితే బాగుంటుందిగా. మరియ కూడా యేసు ప్రభువు చెప్పింది లాజరు చనిపోయినప్పుడు. అదే మార్త కూడా చెప్పింది. మార్త చెప్పిన దానిలో ప్రసంగం ఎక్కువ ఉంది. నీవు ఇక్కడే ఉంటే నా తమ్ముడు బ్రతికి ఉండేవాడనే కార్యక్రమం మొదలుపెట్టి పునరుద్ధాన దినమందు లేస్తాడని నాకు కూడా తెలుసు అంటూ ప్రసంగం ప్రారంభించింది. అదే ప్రార్థన మరియ చేసింది. కానీ మరియ చేసిన ప్రార్థనలో వాదానికి దిగల, లేఖనాలు వివరించాల. పునరుద్ధాన దినమందు లేస్తాడని నాకు కూడా తెలుసు, ఇప్పుడు లేపడానికి వీలు కాదు, అతడు మరణమై 4 దినాలయ్యింది అంటూ మిగిలిన కార్యక్రమాలు ఏమి మార్త చెప్పినట్టు మరియ చెప్పాల. మరియ వెంటనే ఆయన పాదాల మీద పడిపోయింది. కన్నీడితో ఆయన పాదాల తడుపుతో అట్లా పట్టుకుని, నువ్వెక్కడుంటే నా తమ్ముడు బ్రతికేవాడయ్యా అంటూ ఒకే ఒక మాటలో కన్నీళ్లతోనే చెప్పింది. వెంటనే యేసు కన్నీళ్లు విడిచాను. వింటున్నారా? ఇద్దరూ ప్రార్థన చేసిన వాళ్ళేగా. ఎవరు సమయాన్ని ఎలా వాడుకున్నారు అంటే, సాతాను మనతో ప్రార్థన చేయిస్తాడు కానీ అనుకూలమైన సమయంలో సమీపంగా ఉండగా చెప్పాల్సిన మాటలు చెప్పకుండా వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన మాటలను చెప్పి టయాన్ని పాడు చేసుకుంటాం. రెండవది, మనం దేవుని సందులోకి వెళ్ళాక ఆయన సమీపంగా ఉండగానే మనం చేయాల్సింది ఏమిటంటే బ్రతిమలాడాలి. కానీ కొంతమంది ఆయన సంధికి వెళ్ళాక నిద్రపోయారట. యేసుదేవుడు ఏమన్నాడు?
మీరు ఒక్క గడియను నాతో మెడుకోగా ఉండలేరా? నేను అంత దూరం వెళ్ళి వేడ్చి ప్రార్థన చేస్తున్నానని చెప్పి అక్కడికి వెళ్ళి వచ్చి మరలా చూస్తే వీళ్ళు నిద్రపోయారు. మరలా లేపాడు వాళ్ళని, మరలా వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాడు, మరలా నిద్రపోతానే ఉన్నారు. ఎవరితో ఉన్నారు వీళ్ళు? యేసుతోనే ఉన్నారు. ఎవరు తీసుకొచ్చారు ప్రార్థనకి? యేసు ప్రభు వారిని తీసుకుని వచ్చారు. కానీ తీసుకొచ్చాక కూడా వాళ్ళు సమయాన్ని ఉండగానే వేడుకునే కార్యక్రమం కంటే సాతాను తెలివిగా నిద్రమత్తులో ముంచేశాడు. మీకు అర్థమవుతుంది ఈ మాట? దేవుడు మనకు సమీపంగా ఉండగా చేయాల్సిన పనులు చేయకుండా చేయకూడని పనులు చేసి ఎందుకు దీవెన పొందకుండా వెళ్ళిపోతున్నా అంటే, ఒకడేమో విస్తరించి మాట్లాడి ప్రార్థనకు జవాబు రాకుండా పోతున్నారు. కొంతమంది ఏమో సమయంలో కన్నీళ్లు కార్చే టైంలో నిద్రపోతా ఉన్నారు. ఆ తర్వాత మరొక విషయం కూడా మీతో చెప్పాలి. దేవుడు మన ప్రార్థన ఆలకించాలని సమీపంగా ఉండి ఆయన చెవి ఎగ్గి ఆలకిస్తూ ఉండగా వీళ్ళ ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్లకుండా ఆగిపోతుంది. మరి ప్రార్థన చేస్తే ప్రభు దగ్గరికి వెళ్ళాలి కదా, వెళ్ళకపోవడానికి కారణం ఏమిటి? అందుకే యెషయా గ్రంథకర్త అన్నాడు కదా, మీ పాపములు మీకును దేవునికి మధ్యలో అడ్డుగా వచ్చాయి. అంటే ప్రార్థన చేస్తాం, సమయానికి ఆయన వచ్చాడు, సమయానికి మీరు మోకరించాం. కానీ మన ప్రార్థన అక్కడికి వెళ్ళకుండా పాపాలు అడ్డుగా నిలబడుతున్నాయిగా. అంటే ఒప్పుకోలు లేని జీవితం, పాపాలు ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తాం. ఈ యాకోబు కూడా చాలాసార్లు ప్రార్థన చేశాడు. యాకోబు ఏమిటి? మన పితరులంతా ప్రార్థన చేశారు, కొన్నిసార్లు ఫలితం పొందారు, కొన్నిసార్లు ప్రతిఫలం పొందలేకపోయారు. ఈ యాకోబులోని ఒక విలువైన మాట ఏమిటో తెలుసా? ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ దీవెన కొరకు ఆరాటపడుతుంటే ఆయన ఒకే ఒక మాట తెల్లవార్లు పోరాడుతూనే ఉన్నాడు. ఇక లాభం లేదు, ఇతను పోరాటానికి అలవాటు పడ్డాడు. సరే, నేను ఆశీర్వదిస్తాను, నీ పేరేమిటో చెప్పు అంటే నిజం ఒప్పుకునే పరిస్థితి లేకపోవడం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు జాగ్రత్తగా ఆలకించండి. సమయం ఉండగానే ఆ కుటుంబం దీవించబడితే ఆ దీవెన నీ ఇంటి మీదకి ఎందుకు రావటల్లా? వాళ్ళకు సమీపంగా ఉన్నట్టే నీకు సమీపంగా ఉంటున్నాడుగా. ఇప్పుడు ఇంతకాలం అంటే ఇంచుమించు రాత్రంతా ప్రార్థన చేశాడు యాకోబు. కానీ పెరుగురాడు సరిపోయింది. కానీ నువ్వు వెళ్ళొద్దు 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 అంటున్నాడు. కానీ తన జీవితంలో ఆశీర్వాదానికి మార్గం వెతకల. దేవుడే మాట్లాడాడు, ఒక్క క్షణం నీ పేరు చెప్పు అని. అంటే నువ్వు పగిలిన గుండెతో వాస్తవాలు ఒప్పుకుంటే, అది ఎప్పుడైతే నా పేరు యాకోబు అన్నాడో చెయ్యి చాచి ఒక దెబ్బ కొట్టాడు, గూడు వసిలింది. ఆ తర్వాత పేరు మారింది. ఇక మీదటి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పాడు. సమీపంగా ఉండగా మనం ప్రార్థన చేసే విధానమే మన దీవెనలకు రాసబాట.